హైదరాబాద్లో కనీసం సెంటు భూమి కూడా లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నగరంలో ఏకంగా 1,00,000 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. పేదలకు వరంలా మారనున్న ఈ పథకానికి విధి విధానాలు సిద్ధమైనట్లు రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ వెల్లడించారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈఎల్ఐజీ ప్లాట్లు ఎక్కడ నిర్మించనున్నారు, లబ్ధిదారులు ఎంత చెల్లించాలి, బ్యాంకు లోను వస్తుందా, కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలకు మా ప్రతినిధి నాగేశ్వరి ఇంటర్వ్యూలో గౌతమ్ వివరించారు. హౌసింగ్ బోర్డు హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల కోసం ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా కొనసాగుతుంది. హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 ఇల్లు నిర్మించాలనేది ప్రభుత్వం ప్రణాళిక. అసలు ఇది ఏ విధంగా ఉండబోతుంది, దీని విధి విధానాలు ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాలపైన రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు చేపట్టే ఈ ఎల్ఐజీ ప్రోగ్రామ్ ఏంటి సార్? అంటే ఎన్ని నిర్మించబోతున్నారు, ఏంటి సార్ ప్రణాళిక? ఇందిరమ్మ ఇల్లు పథకం కింద లాస్ట్ 2 yearsలో 5 lakh హౌసెస్ శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ 2 lakh హౌసెస్ కంప్లీషన్కి వస్తున్నాయి. ఇది జరుగుతున్న క్రమంలో జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరిలో ప్రశ్న ఏంటంటే, స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కవర్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేదవాళ్ళకి స్థలం ఉండడం అనేది అసలు క్వశ్చనే లేదు. మాకు ఎట్లా ఇల్లు ఇవ్వబోతున్నారు అనేది అందరు ఎదురు చూస్తున్నది. సో దానికే రీసెంట్లీ రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 23 ఇచ్చి హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 కుటుంబాలకి అల్పాదాయ వర్గాలకి ఇల్లులు కట్టించాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ స్థలాల్లోనే, అంటే ఇందిరమ్మ ఇల్లులో స్థలం బెనిఫిషియరీది ఉంటుంది. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, వాళ్ళు బెనిఫిషియరీ కష్టపడి కట్టుకోవాలి. కానీ ఇక్కడ స్థలం పేద ప్రజల దగ్గర లేదు కాబట్టి ప్రభుత్వమే స్థలాలు ఐడెంటిఫై చేసి అక్కడ వర్టికల్ టవర్స్ కట్టించి G+10 టవర్స్ అపార్ట్మెంట్స్ కట్టించేసి ప్రజలకు అలాట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్థలం ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ 5 lakhs సబ్సిడీ ఇస్తుంది. ఇది ప్రక్రియ. సార్, ఈ క్యూర్ పరిధిలో ఎక్కడెక్కడ కట్టబోతున్నారు సార్? ఎన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు? సో క్యూర్ పరిధిలో మనకు ఆల్మోస్ట్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. గతంలో ఏమైందంటే, ల్యాండ్స్ ఐడెంటిఫై చేసే క్రమంలో ల్యాండ్స్ ఎక్కడ అవైలబుల్ ఉందో అక్కడ ఇల్లు కట్టడం జరిగింది. అంటే సప్లై సైడ్ డ్రివన్. సో మనకు కొల్లూరులో ఒక 200 acres ల్యాండ్ దొరికితే అక్కడ 18,000 హౌసెస్ దాకా కట్టాము. అట్లానే సో ORR చుట్టూ చాలా కట్టినాం. సో దాంట్లో ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఇక్కడ సెంట్రల్ హైదరాబాద్ నుంచి ప్రజలు ఎక్కడో 30-40 కిలోమీటర్ అవతల పోయి నివసించడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు కొల్లూరులో ఇంకా కూడా 18,000 హౌసెస్లో 10,000 వరకే మనం ఆక్యుపెన్సీకి తీసుకురాగలిగాం. సో ఇలాంటి ఇష్యూస్ స్టడీ చేసినాక మనం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ బట్టి ఈ స్కీమ్ని డిజైన్ చేసేటప్పుడే ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఇల్లు కట్టాలి, అప్పుడే స్కీమ్ సక్సెస్ అవుతుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని 26 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడే స్థలాలు గుర్తించి, ఎంత విలువైన స్థలమైనా సరే, జూబ్లీ హిల్స్లో కూడా మనం ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి కట్టబోతున్నాము, ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. సో అక్కడ ఉన్న ప్రజలకి అక్కడే ఇల్లు కట్టించడమే ఈ స్కీమ్ ఒక గొప్పతనం. దీనికి అర్హతలు ఏంటి సార్? అంటే అల్పాదాయ వర్గాలు అంటే దాన్ని ఎలా డిఫైన్ చేశారు? దీంట్లో అర్హత ఏంటంటే 6 lakhs వరకు ఇన్కమ్, అంటే యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs దాకా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. అంటే బేసిక్లీ నెలకి 50,000 ఫ్యామిలీ ఇన్కమ్ లోపల ఉంటే ఎలిజిబుల్. సో మన దగ్గర ఇన్కమ్ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కష్టం, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇంకా కష్టం. అందుకే మనం ప్రజల దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళని మళ్ళీ ఆఫీస్ చుట్టూ దలుచుకోలేదు మనం. అందుకని వాళ్ళు సింపుల్గా ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేశాము. వాళ్ళు పేరు, ఆధార్ నెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ తీసుకుంటాము. సో దాంట్లో వీ హ్యావ్ సమ్ అనాలిసిస్ ఆఫ్ హూ ఈజ్ APL అండ్ హూ ఈజ్ BPL. అంటే ఆల్రెడీ ఇల్లు ఉండకూడదు, ప్లాట్ ఉండకూడదు హైదరాబాద్ లోపల. ఇది మేజర్ కండిషన్. అండ్ పువర్గా అయి ఉండాలి, అంటే ఇన్కమ్ నేను చెప్పిన లిమిట్స్లో 50,000 మంత్లీ ఇన్కమ్ కన్నా తక్కువ ఉండాలి. ఇది 3 ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, అంటే దీని దరఖాస్తుల ప్రక్రియ, ఈ పథకం ప్రారంభోత్సవం ఎప్పుడు చేయబోతున్నారు?
సో ఈ పథకానికి మనకు ప్రభుత్వం నుంచి జీవో ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ కూడా తయారు చేశాము. స్థలాలు గుర్తింపు కూడా దాదాపు అయిపోయినాయి. రోజు ఎవ్రీడే డే అండ్ నైట్ దీని మీద ఈ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది. దీంట్లో ఈ స్కీమ్కి పేరు అనేది మనం వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై గుడ్ నేమ్. సో అది సీఎం గారు ఆదేశాల మేరకి మనం ఒక కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా రెస్పాన్సెస్ వచ్చినాయి, మంచి మంచి పేర్లు మనకు వచ్చినాయి. ఆల్మోస్ట్ 9600 ఎంట్రీస్ వచ్చినాయి దాంట్లో. అట్లానే దీనికి ఒక మంచి లోగో, ప్రజలకి అందే విధంగా ఒక మంచి లోగో కూడా డిజైన్ చేయడానికి కూడా మొన్ననే కాంపిటీషన్ ఓపెన్ చేశాం. ఇంకా లైవ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. TGHD.official అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో లైవ్ ఉంది. దీనికి కూడా 1 lakh ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశాము. సో దీంట్లో గెలిచే వాళ్ళకి గౌరవ హౌసింగ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. మనకు ఈ పేరుని బట్టి మనం స్కీమ్ పేరు పెట్టేసి లాంచ్ కూడా త్వరలోనే చేయబోతున్నాం. అదే ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇంటి కోసం చాలామంది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది L2 జాబితాల పేర్లు ఉన్నాయి. వారిని దీని పరిగణలోకి తీసుకుంటారా, దీనికి వేరే చేసుకోవాలా? సో మనం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది స్థలం ఉన్న వాళ్ళకే కాబట్టి మనం దీనికి కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఇందిరమ్మలో అది ఓన్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ BPL అంతవరకే. దీంట్లో LIG వర్గాలకు కూడా, అంటే అల్పాదాయ వర్గాలు, అంటే ఐ మే నాట్ బి నెసెసరీ పువర్ బట్ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అలాంటి ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్. సో అలాంటి వాళ్ళు చాలామంది అప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అందుకని మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడానికి అందరు కూడా అప్లై చేయమని కోరుతున్నాము. సో అందరు కూడా ఈ స్కీమ్కి కొత్తగా అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం లొకేషన్ వారీగా కూడా ఈసారి డిమాండ్ పెడుతున్నాం. సో ఇక్కడ మేము కట్టబోతున్నాం మీకు లొకేషన్తో సహా, జియో కోఆర్డినేట్స్తో సహా. జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్లో ఎక్కడ, షేక్పేట్ మండల్లో ఈ విలేజ్లో ఈ ఫలానా ల్యాండ్ అని కూడా మనం నోటిఫికేషన్లు ఇస్తాం. మీరు అక్కడ వెళ్ళి ఉండడానికి రెడీనా అని మేము తెలుసుకోవాలి. వాళ్ళకి అక్కడ ఇస్తారు. ఎస్, ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అక్కడ ఇస్తాం. సో మీరు అక్కడ ఆ లొకేషన్లో వెళ్ళి ఉండడానికి రెడీనా లేదా అని మేము తెలుసుకోదలుచుకున్నాం. అందుకని మిమ్మల్ని అప్లై చేయమంటున్నాం. ఈ అప్లికేషన్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, 5 minutes అవుతుంది. మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా మీ సేవ వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నామంటే ఈసారి ఈ స్కీమ్ డిమాండ్ డ్రివన్గా ఉండబోతుంది. ప్రజలు ఎక్కడ ఉండాలని కోరుతున్నారు ఇవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఇల్లులు కడతా ఉండి తర్వాత అక్కడ ప్రజలు వచ్చి ఉండకపోతే అది ప్రజలకి ఏమి, ప్రజాధనంతో మనం ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుంది. సో అది ఆ మిస్టేక్ మనం రిపీట్ చేయదలుచుకోలేదు. అందుకని వీఆర్ కాలింగ్ ఫర్ అప్లికేషన్స్. దీన్ని డిమాండ్ సర్వే అంటాం. హౌసింగ్ బోర్డు పదంలో డిమాండ్ సర్వే అంటాం. అంటే ఈ లొకేషన్లో మనం కట్టాలని ప్రతిపాదన పెడుతున్నాము. ఈ ప్రతిపాదనని ప్రజలు ఒప్పుకుంటున్నారా లేదా, ప్రజల వైపు నుంచి డిమాండ్ ఎట్లా ఉంది. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇల్లు కడతాం, తక్కువ ఉంటే తక్కువ ఇల్లు కడతాం. సో అట్లా బాటమ్ అప్గా చేయాలనేది ఈ స్కీమ్ ఒక ఉద్దేశం. అందుకే స్కీమ్ పేరు నుంచి, లోగో నుంచి అన్నీ కూడా ప్రజల నుంచే మనం కోరుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుంది అంటే 10 ఫ్లోర్లలో అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఎంత సేఫ్టీ ఉంటుంది, అందులో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? సో దీంట్లో 10 floors ఉంటాయి మనకి. ఎవ్రీ లొకేషన్లో 10 floors ఉంటాయి. ఎవ్రీ టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 12 flats ఉంటాయి. సో మొత్తం 120 flats అనేది ఉంటుంది. ఒక్కొక్క లొకేషన్లో 5 towers, 10 towers, 15 towers డిమాండ్ని బట్టి మనం కడతాం. సో అది డిమాండ్ మనకు అయినాకనే ఈవెన్ టెండర్స్కి పోవడం కూడా ప్రజల నుంచి ఫస్ట్ డిమాండ్ తీసుకున్నాకనే టెండర్స్కి కూడా వెళ్తాం. సో ఎక్కడ ఎక్కువ తక్కువ కట్టాలనేది మనం ఉద్దేశించి. సో ఇది ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 600 SFT దాకా ఈ ఫ్లాట్ సైజ్ అనేది ఉంటుంది. దిస్ విల్ బీ ఒక కుటుంబానికి, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి మంచిగా కంఫర్టబుల్గా ఉన్న విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. ఆ డిజైన్స్ కూడా మనం ఫైనలైజ్ చేసే ముందు ప్రజల ముందు పెడతాం. సో ఇది పూర్తి ఫ్రీగా ఇవ్వరు, డబ్బులకు ఇస్తారు. అంటే ఎంత ధరకి ఖరారు చేశారు? అంటే బేసికలీ ఇందిరమ్మ ఇల్లులో గవర్నమెంట్ 5 lakhs ఇస్తుంది ప్రజలకి సబ్సిడీగా ఇల్లు కట్టుకోవడానికి. స్థలం బెనిఫిషియరీది, బెనిఫిషియరీ కష్టం కూడా బెనిఫిషియరీది, ఆయన కొంచెం దగ్గరుండి కట్టించుకుంటారు. సో అదే రకంగా సిటీస్లో ఉన్న ప్రజలకు కూడా అదే రకంగా ఇవ్వాలి అని ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో ఇంకా దానికన్నా ఇది
ఇంకో రేట్ ఎక్కువ అనమాట, ఇంకో మెట్టు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 5 లక్షలు కన్స్ట్రక్షన్ సబ్సిడీకి ఇస్తుంది గవర్నమెంట్, హౌసింగ్ బోర్డ్కి గవర్నమెంట్ పే చేస్తుంది. ల్యాండ్ ఫ్రీ, ల్యాండ్ కూడా ఫ్రీ. సో ల్యాండ్ ఈరోజు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇల్లుకి ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ వాల్యూ మాత్రమే 15 to 30 lakhs ఉంటుంది లొకేషన్ని బట్టి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇల్లుకి ప్రభుత్వం ఒక 30-35 లక్షలు ఇస్తున్నట్టు. లేకపోతే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ల్యాండ్స్, ఖైరతాబాద్లో ఉన్న ల్యాండ్స్, కుక్కట్పల్లిలో ఉన్న ల్యాండ్స్ అన్ని ఆక్షన్కి పెడితే మీకు తెలుసు, మన హౌసింగ్ బోర్డు నుంచి ఆక్షన్ పెడితే 70 కోట్లు 80 కోట్లకు పోయింది. రాయదుర్గ్లో కూడా టీజీఐసి పెడితే 200 కోట్లకు పోయింది. మనం రాయదుర్గ్లో కూడా ఇప్పుడు కట్టబోతున్నాం ఇల్లులు, మన హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్లో. సో ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వం నుంచి మేజర్ పెట్టుబడి. అది కాకుండా కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ కూడా 5 lakhs ఉంటుంది. దానికి ఓవర్ అండ్ అబవ్ ఎంత అవుతుందో అది బెనిఫిషియరీ నుంచి మనం ఇది చేస్తాము, బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ వల్ల తీసుకుంటాము. బట్ దానికి బెనిఫిషియరీకి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఓనర్షిప్ రైట్స్ కూడా బెనిఫిషియరీకి ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇల్లు మీద కూడా ఓనర్షిప్, పర్మనెంట్ ఓనర్షిప్ అనేది వస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఒక ఇల్లు పూర్తి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ కంప్లీట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ 0 స్టాంప్ డ్యూటీ కూడా గవర్నమెంట్ చేయడానికి ప్రతిపాదనలు. బెనిఫిషియరీ ప్రైవేట్ లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా సార్? ఎస్, డెఫినెట్లీ. మనం ఇప్పుడు అలాట్మెంట్ లెటర్స్ ఇస్తాము, ఈ ల్యాండ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తాము. సో దీన్ని బట్టి ప్రైవేట్ బ్యాంకర్స్ కూడా డెఫినెట్లీ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అండ్ అండ్ ఇట్స్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ చాలా మినిమలే ఉంటుంది. సో యూజువలీ బెనిఫిషియరీ చేతి నుంచే పెట్టగలుగుతారు. పెట్టాల్సి ఉంటుంది సార్, కన్స్ట్రక్షన్ స్థాయిని బట్టి దశల వారీగా ఉంటుంది. సో అది మనం ఇన్స్టాల్మెంట్ వారీగానే ఉంటుంది, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ని బట్టే ఉంటుంది. సో దట్ దర్ ఇస్ ప్రెషర్ ఆన్ హౌసింగ్ బోర్డ్ ఆల్సో. హౌసింగ్ బోర్డ్ కూడా ఇల్లు కడితేనే ఆ బెనిఫిషియరీ. సో బెనిఫిషియరీ ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిషియరీ 1,00,000 రూపాయలు పెడితే హౌసింగ్ బోర్డ్ కూడా 1,00,000 రూపాయలు పెడుతుంది. అది ఒక ఎస్క్రో అకౌంట్లో ఉంటుంది, బెనిఫిషియరీ కూడా చూసుకోవచ్చు. సో ఈ అమౌంట్ ఓన్లీ టువర్డ్స్ కన్స్ట్రక్షన్కే పోతుంది. అట్లా ఎస్క్రో అకౌంట్ పెట్టుకుంటాం. హౌసింగ్ బోర్డ్ నుంచి ఆ 1,00,000 రూపాయలు 5 లక్షల సబ్సిడీలో ఫస్ట్ 2 lakhs ఆర్ 1.5 lakhs పెడితే బెనిఫిషియరీ నుంచి మ్యాచ్ అట్లా చేస్తుంటాం. సో బెనిఫిషియరీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హైదరాబాద్లో 5,000కి తక్కువ కిరాయి అనేది ఈవెన్ స్లమ్స్లో కూడా లేదు. రేకుల ఇల్లు సింగిల్ రూమ్లో ఉన్నా కూడా 4,000 5,000 ఉంది. యూజువలీ 7,000 8,000 ఉంది లొకాలిటీని బట్టి. ఆ రెంట్ కన్నా తక్కువ ఈఎంఐలో వాళ్ళు లోన్ తీసుకున్నా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది అండ్ ఓనర్షిప్ మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ అప్లికేషన్ మీరు కట్టబోయే వాటికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఇందిరమ్మ పథకం కోసం దాదాపు 9 లక్షల వరకు ఉన్నాయి. సో అలా ఎక్కువ వచ్చినప్పుడు ఎలా అలాట్ చేస్తారు? లాటరీ పద్ధతి అనుసరిస్తారా లేక ఎలా? సో మనకు ఒకటి ఫస్ట్ ఫిల్టరేషన్ చేస్తాము. అంటే ప్రజల దగ్గర మనం ఏం సర్టిఫికేట్స్ కూడా అడగట్లేదు. మీకు హౌస్ లేదా, ఇంతకుముందు గెజెట్ ఆఫీసర్ నుంచి సంతకం తీసుకొని రావాలి మాకు ఇల్లు లేదు ప్లాట్ లేదని. ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి తీసుకురావాలి. ఇవి ఏం మనం అడగట్లేదు. ఎందుకంటే పేద ప్రజలు ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో జస్ట్ మీరు ఒక సెల్ఫ్ అఫిడవిట్తో నాకు ఇల్లు లేదు అని సంతకం పెట్టేస్తే సరిపోతుంది అంతే. సో ఇవన్నీ మనం ఒక బ్యాక్ ఎండ్లో ప్రక్రియ పెట్టుకొని చెక్ చేస్తాం. మన దగ్గర అన్ని డేటాబేసెస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఇల్లు డేటాబేస్, వాటర్ కనెక్షన్ డేటాబేస్, కరెంట్ డేటాబేస్. దీన్ని బట్టి సిటీలో ఇల్లు ఉందా లేదా, అట్లాంటి రిజిస్ట్రేషన్ డేటాబేస్ని బట్టి ప్లాట్ ఉందా లేదా, ఇవి అన్నీ చూసుకొని ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ మనం లాటరీలో పికప్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ లిస్ట్లో ఉంటారు. ఫర్దర్ మనం ఇల్లు లొకేషన్లో కట్టేటప్పుడు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో బేసిక్లీ దీన్ని సాచురేషన్లో చేయాలనేది ఉద్దేశం. సరే, గతంలో హౌసింగ్ బోర్డు ఎంఐజీ హెచ్ఐజీ కూడా నిర్మించారు. ఈసారి ఇంకా ఇప్పుడు కూడా ఎంఐజీ హెచ్ఐజీ ప్రణాళికలనే. సో యాక్చువల్లీ గవర్నమెంట్ ఎల్ఐజీ ఎంఐజీ రెండింటికి కూడా అప్రూవల్స్ ఇచ్చినారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి దశలో ఎల్ఐజీ అనేది మనం కడదాం, సో ఎంఐజీకి నెక్స్ట్ ఫేజ్లో ఇది చేద్దాం, దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఎల్ఐజీతో మనం మొదలు పెడుతున్నాము. బట్ ప్రభుత్వ దృష్టిలో ఎంఐజీ హెచ్ఐజీ కూడా చేయాలని ఉంది. దాంట్లో ఒక ప్రక్రియ కూడా నడుస్తుంది. సో వాళ్ళకు కూడా ఒక తీపి కబురు అనేది త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది హైదరాబాద్లో హౌసింగ్ సంబంధించి గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.